సార్ మొదటగా బొట్ల రామారావు గారు చెప్పండి, ఈ అమరావతి ప్రారంభోత్సవానికి సంబంధించి పునఃప్రారంభోత్సవానికి సంబంధించి మీరు ఇప్పుడు జరగబోతున్న పరిణామాన్ని, త్వరలో మోడీ రాబోతున్నారు, దీన్ని ఎలా మనము చూడొచ్చు అంటారు? ఇదంతా ఒక ప్రహసనం అండి. అమరావతి రాజధానికి 9 సంవత్సరాల క్రితమే శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన చేసినటువంటి అంశాన్ని మరలా శంకుస్థాపన చేయించడం, పనులు మొదలు పెడుతున్నామని ఏదో ఒక వంకతోటి ఇక్కడ టాపిక్ డైవర్ట్ చేయటము, లేకపోతే తాము చేసినటువంటి వైఫల్యాలను కప్పిపుచ్చుకునే దానికోసం చేస్తున్నటువంటి ప్రహసనం తప్పితే మరొకటి కాదండి. ఒకసారి శంకుస్థాపన చేసిన దాన్ని మళ్ళీ మళ్ళీ శంకుస్థాపనలు, చేయాల్సిన పనులు ప్రారంభోత్సవాలు ఏంటి ఇదంతా కూడా? ఒక ప్రధానమంత్రి గారిని ఏమడగాలి? పోయిన బడ్జెట్ లో గుండు సున్నా ఇచ్చారు ఈ ఆంధ్రప్రదేశ్ కు. అది సాధించలేక అది ఎక్కడ కూడా రాజధాని అంశానికి కూడా స్పెషల్ గా ఎక్కడ గ్రాంట్ గా కానీ ఏమి ఇవ్వలేదు. కేవలం అప్పు తీసుకోవడానికి మాత్రం అనుమతి ఇచ్చారు. ఇక్కడ ఒక అంశం అండి, అమరావతి అనేది చాలా పెద్ద ప్రాజెక్టు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ గతంలో 2014-19 కాలంలో ఈ యొక్క అమరావతిని గ్రాఫిక్స్ గా చూపించి ప్రజలను మభ్యపెట్టేదానికి ప్రయత్నం చేసింది తప్పితే ఎక్కడ చిత్తశుద్ధి లేదండి. ఎందుకంటే మనకు 10 సంవత్సరాల పాటు ఏదైతే మనకు రాష్ట్ర విభజన చట్టము అనుసరించి హైదరాబాద్ రాజధానిగా చేసుకొని పరిపాలన చేసుకోమని చెప్తే దాన్ని వదిలేసి ఏదైతే ఓటుకు నోటు కేసు వల్ల దాన్ని తప్పించుకోవడం కోసం హడావిడిగా వచ్చేసి యొక్క శాశ్వత నిర్మాణాల స్థానంలో తాత్కాలిక నిర్మాణం, తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక హైకోర్టు, తాత్కాలిక భవనాలు ఇదంతా కూడా అసలు నవ్యాంధ్ర రాష్ట్ర బడ్జెట్ లో అసలు ఈ రాష్ట్రానికి చాలా ఆర్థిక పరమైనటువంటి తలనొప్పులుంటే దాన్ని కూడా ఏదైతే నేను అనుభవజ్ఞుడైనటువంటి ముఖ్యమంత్రి అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు చేసినటువంటి నిర్వాహకం వల్ల ఈ రాష్ట్రం అధోగతి పాలైందండి. వెనక్కిపోతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కేవలం ఇక్కడ చూస్తా ఉంటే అమరావతి యొక్క రాజధాని ఎంపిక విషయంలో కూడా ఏ యొక్క శివరామకృష్ణన్ కమిటీ చేసినటువంటి సిఫార్సులు కానీ కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను కానీ పాటించలేదు. అయినా కూడా ఇక్కడ చిత్తశుద్ధితోటి వాళ్ళు ముందుకు పోయినటువంటి పరిస్థితి లేదండి. ఏదైనా సరే ఇక్కడ డైవర్షన్ పాలిటిక్స్ కు ఏదో కాలయాపన చేసి ఏదో ఆయాచితంగా 3 పార్టీలు ప్రత్యక్షంగా, 3 పార్టీలు పరోక్షంగా, కొన్ని ప్రజా సంఘాలు, కుల సంఘాలను ఏదో మభ్యపెట్టి అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల్లో తన రాజ్యాధికార దర్పాన్ని చూపించడమే తప్ప పాలనా విషయాల్లో ఎక్కడా కూడా పర్ఫెక్ట్ గా చేస్తున్నటువంటి పరిస్థితి లేదండి. ఇప్పటికే 1,50,000 కోట్లకు పైగా అప్పులు తీసుకొచ్చారు 10 నెలల కాలంలో. అట్లాగే 1,00,000 కోట్లకు పైగా పన్నులు ప్రజల రూపాయలు నెట్టారు. అయినా కూడా పురోగతిలో శూన్యం. అట్లాగే ఏదైతే సూపర్ 6 హామీలు ఇచ్చారో ఒక్క హామీని కానీ గత ప్రభుత్వం కంటే మెరుగ్గా మేము అన్ని పథకాలు అమలు చేస్తా ఉన్నటువంటి ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏ ఒక్క హామీని కూడా చిత్తశుద్ధితోటి అమలు చేసినటువంటి కాదండి. రామారావు గారు ఒక విషయం చెప్పండి. ఇప్పుడు మీ పరిపాలనలో గత 5 ఏళ్లలో జగన్ హయాంలో అమరావతి పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది, అక్కడ ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా జరగలేదని ఆల్రెడీ ప్రతిపక్ష పార్టీలో గతంలో ఉన్నటువంటి టీడీపీ కూటమి పార్టీలు అన్నీ ఆరోపించాయి కదా. మరి మీరు 3 రాజధానులు అన్నారు, అమరావతిని కూడా డెవలప్ చేస్తూ ఉన్నారు, కానీ అమరావతి మీరు డెవలప్ చేసింది అక్కడ ఎక్కడా కనబడట్లేదు అనేది ప్రధానంగా గతంలో ప్రతిపక్ష పార్టీ, ఇప్పుడు అధికార పార్టీ ఆరోపణ. దీని మీద మీరేమంటారు? ఇక్కడ ఒక అంశం గుర్తించాలండి. 2014-19 వరకు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. తర్వాత బయటకు వచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీకి అక్కడ ఫుల్ మెజార్టీ రావడంతో ఈ యొక్క రాష్ట్ర ప్రయోజనాలు సహజంగానే దక్షిణాది రాష్ట్రాల మీద సవతి తల్లి ప్రేమ చూపించేటటువంటి భారతీయ జనతా పార్టీ ఆ హయాంలో మనకేమీ ఇవ్వలేదు. ఇక్కడ ఒకటేనండి, వైఎస్ఆర్సీపీ స్టాండ్ ఏంటంటే ఇక్కడ యొక్క ధనాన్ని వెచ్చించి అమరావతి కాదండి, అది విభజన చట్ట హామీ. విభజన చట్టంలో పొందుపరిచినటువంటి మేరకు ఖచ్చితంగా అమరావతి కానీ పోలవరం ప్రాజెక్టులు కానీ కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకొని పూర్తి చేయాలనేటువంటి ఆకాంక్ష కానీ, అట్లాగే ఇక్కడ మన రాష్ట్రానికి రావాల్సినటువంటి విభజన చట్టం హామీల్లోని ప్రత్యేక హోదా కనుక వస్తే ఇక్కడ ఒకేసారి ఇక్కడ రాజధాని నిర్మాణం చేసేటటువంటి పరిస్థితి లేదండి. చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టి లేకుండా అనాలోచిత నిర్ణయంగా అమరావతి అనేటువంటి కొత్త రాజధానికి ప్రతిపాదన చేశారండి. ఇక్కడ ఏమాత్రం అనువుగా అనేటువంటి ప్రదేశంగా శివరామకృష్ణ కమిటీ చేసిందండి. ఎందుకంటే ఇక్కడ ఖర్చు కూడా ఎక్కువ అండి. అమరావతి ప్రాంతంలో రామారావు గారు, ఇప్పుడు మీరు అంటున్నారు కదా, అదే మీ ప్రభుత్వంలో చేసి ఉంటే ఇప్పుడు వాళ్ళకి ఈరోజు అవకాశం ఉండేది కాదు కదా. 3 రాజధానులు మీరు వాటిలలో ఏది కూడా ఒక అడుగు కూడా ముందు పడకుండా, అంటే కేసుల పేరు మీరు చెప్పినప్పటికీ మీ వైపు నుంచి ప్రత్యేకించి అమరావతి విషయంలో అసలు చిత్తశుద్ధి లేనట్టుగా మీరు వ్యవహరించారని అటు విశ్లేషకులు కానీ లేకపోతే పొలిటికల్ పార్టీలు కానీ తటస్థులు అమరావతిలో రాజధాని మహిళలు ఎన్ని రోజులు ధర్నాలు చేశారో మనం అందరం చూసాం. ఇప్పుడు దానికి సంబంధించి ఏంటంటారు? మరి ఇప్పుడు అమరావతి రాజధానిలో మహిళలు ఉద్యమం అనేది అది చాలా
అదంతా కూడా క్రియేటివిటీ ఉద్యమం అండి ఇక్కడ. అలా రమేష్ ఇప్పుడు అలా అంటేనే కదా సార్ రమేష్ ఇప్పుడు హాస్పిటల్ అమరావతిలో కూడా చిత్తుగా మన వైసీపీ ఓడిపోయింది కదా రాష్ట్ర వ్యాప్తంగా. మీరు 3 రాజధానులు మా కాన్సెప్ట్ అని మీరు ఎన్నికలకు వెళ్ళారు, ప్రజలు అది హర్షించలేదనే కదా దాని అర్థం, మీకు మరి మెజారిటీ రాలేదంటే. తెలుగుదేశం పార్టీ అమరావతిని ప్రపోజ్ చేస్తే మంగళగిరిలో ఎందుకు ఓడిపోయిందండి? లోకేష్ ఓడిపోయాడు కదా. ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు కానీ, గెలిచారు కదా సార్, మొన్న ఎన్నికల గెలిచారు కదా ఫలితాలకు రామారావు గారు, కానీ- సార్ మొన్న గెలిచారు కదండి వాళ్ళు. మొన్న గెలిచారండి. మొన్న గెలిచిన దానికి అది వేరే చెప్పాను కదా మొదటనే. 3 పార్టీలు ప్రత్యక్షంగా, 3 పార్టీలు పరోక్షంగా, రకరకాల అబద్ధాలు, ప్రలోభాలు, అట్లాగే రకరకాల హామీలు, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి కంటే మెరుగ్గా ఇస్తామని చెప్పినటువంటి హామీలు. ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని ఒక వైపున అప్పటి వరకు విమర్శించినటువంటి పరిస్థితి. మనకు ఆంధ్రప్రదేశ్ లో కరోనా ప్రభావం కూడా జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ విషయంలో మనం పరిగణలోకి తీసుకోవాలండి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చిత్తశుద్ధితోటి డీబీటీ పద్ధతి ద్వారా 2,70,000 కోట్ల రూపాయలు నేరుగా ప్రజలకు, పేద వర్గాలకు వాళ్ళ యొక్క ఉన్నతి కోసం సహాయం చేసి ఆదుకున్నదండి. ఇక్కడ ప్రజానీకం యొక్క సంక్షేమం చూస్తూనే ఆ రాజధాని కానీ ప్రభుత్వం యొక్క పాలనా వ్యవహారంగా చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుందండి. చంద్రబాబు నాయుడు గారు దీనికి ఒక బడ్జెట్ కానీ ఈ రోజు కూడా క్లారిటీ లేదండి. అమరావతి రాజధాని నిర్మాణానికి బడ్జెట్ ఎంత, ఎన్ని సంవత్సరాలు పూర్తవుతుంది, దీని ప్రణాళిక ఏం లేదు. కేవలం ఇదంతా కూడా మభ్యపెట్టడానికి చూపించేటటువంటి అక్షరాలు, ఫిగర్స్ తప్పితే ఇక్కడ చిత్తశుద్ధి లేనటువంటి రైట్ రామారావు గారు, మీ